దేవునికి స్తోత్రం. ఈరోజు కల్వరి శిలువదారైన దేవదేవుడైన యేసుక్రీస్తు ప్రభువారిక మహోన్నతమైన వాగ్దానం. యెహోవా నా మరను నా విన్నపములను ఆలకించి ఉన్నాడు, కాగా నేను ఆయనను ప్రేమించుచున్నాను. కీర్తన గ్రంథం 116 అధ్యాయం 1వ వచనం. ప్రియా కల్వరి శిలువదారైన దేవదేవుని బిడ్డలారా, ప్రభువైన యేసుక్రీస్తు ఘనమైన నామములో మీ అందరికీ నా హృదయపూర్వకమైన శుభాభివందనాలు. ఈ ఉదయకాల సమయంలో క్రీస్తేసు ఘనమైన నామములో తెలియపరుస్తున్నాను. దేవాదేవుని బిడ్డలారా, మీరంతా బాగున్నారు కదూ? మహిమాస్వరూపుడైన యేసుక్రీస్తు ప్రభువారి యొక్క శాశ్వతమైన కృప నేడు మీతో మీ కుటుంబ సభ్యులతో ఉండి దేవాదేవుడు సంపూర్ణ కార్యసిద్ధిని కలుగు చేయాలని ప్రభు పాద సన్నిధిలో మీ కొరకు ప్రత్యేకంగా ప్రార్థిస్తున్నాను. మీ ప్రత్యేక ప్రార్థన అవసరతలు ఉన్న ఎడల మీరు తప్పక వాట్సాప్ ద్వారా మెసేజ్ చేయండి, కామెంట్స్ రూపంలో కూడా తెలియపరచండి. ఈ వాక్యాన్ని ఇంతవరకు మీరు ఎవరికి షేర్ చేయకపోతే తప్పకుండా మీరు అనేకులకు షేర్ చేయండి. దేవదేవుని బిడ్డలారా, మన ప్రియ ప్రభు అయిన దేవదేవుడు మనలను తన యొక్క కృపతో ఏలుచున్న గొప్ప దేవుడు. దేవుడు తన సంపూర్ణతను పరిపూర్ణతను తన బిడ్డలైన మనందరికీ అనుగ్రహించి సమానార్థమైన ఉన్నతమైన కార్యం జరిగించగల గొప్ప దేవుడు గనక ఆ మహిమాస్వరూపుడైన దేవదేవుడికి మనం మొరపెట్టినప్పుడు మన విన్నపములను ఆలకించి ఉన్న మహిమాస్వరూపుడైన ఆ దేవాదేవుడిని మన మనసారా మనం ప్రేమించాలి. దేవుడు లోకంలోని అందరినీ ప్రేమిస్తున్నాడు, ఇది నగ్న సత్యం. కానీ దేవుణ్ణి ప్రేమించే వాళ్ళు చాలా కొద్దిమంది కనిపిస్తారు. ఆ కొద్ది మందిలో దావీదుని ఒకనిగా ఎంచుకున్నాడు. తన హృదయం మీద చెయ్యి ఉంచుకొని నేను ఆయనను ప్రేమించదనని చెప్పగల ధైర్యం దావీదుకున్నది. నేడు దేవదేవుని బిడ్డలారా, మీకు నాకు ఉండగలుగుచున్నదా? దావీదుకు దేవుని కార్యాలన్నా దేవుని మందిరమన్నా మక్కువ ఎక్కువ. దేవుని బిడ్డలారా, ఇంతగా ఆయనను ప్రేమించడానికి గాను దావీదు 5 కారణాలు తెలియజేశాడు. దేవుడు నా విన్నపములను ఆలకించున్నాడు అంటున్నాడు. దేవుడు నా మొరకు చెవియొగ్యున్నాడు అంటున్నాడు. దేవుడు నన్ను రక్షించాడు అంటున్నాడు. దేవుడు నన్ను తప్పించాడు. దేవుడు నా కట్లు విప్పాడు. ప్రియమైన దేవుని బిడ్డలారా, దావీదు దేవుని ప్రేమిస్తున్నాడు. మనకు కూడా దేవుణ్ణి ఎన్నో మేళ్లను చేస్తున్నాడు. కానీ మనం ఆయనను ప్రేమించే పిల్లలుగా ఉన్నామా? ఒకవేళ దావీదు వల్లే ప్రేమిస్తున్నాను ప్రభువా అని చెప్పగలిగే ఆ ప్రేమకు ఒక నియమం ఉంటుంది. నా గొర్రె పిల్లలను మేపుమనగా చిన్నపిల్లలను గూర్చి బాధ్యత తీసుకున్నాడు పరిశుద్ధాత్మదేవుడు. నా గొర్రెలను కాయము అనగా యవనస్తులను గూర్చి బాధ్యత తీసుకున్నాడు. నా గొర్రెలను మేపమనగా పెద్దవారిని గూర్చి బాధ్యత. ప్రేమించు ప్రతి వానికి ఒక బాధ్యతను దేవుడిస్తాడు. ఆ బాధ్యతను నెరవేర్చినప్పుడే ఆయనను ప్రేమించిన వారం అవుతాం. దేవదేవుని మనం ప్రేమిస్తున్నప్పుడు, ఆ దేవాదేవుని యొక్క నామానికి మేమార్థంగా మన జీవితాలు కొనసాగుతున్నప్పుడు ఆ సర్వాంగ సుందరుడైన దేవదేవుడు తన శాశ్వతమైన కృపతో మనల్ని నింపి మనకు విజయాలు అనుగ్రహించగల విజయసారథి, కృప చూపించగల కృపామయుడు, దయ చూపించగల దయాదాక్షిణ్యపురుడు ఆయన మాత్రమే. యెహోవా నా మరను నా విన్నపంలోను ఆలకించున్నాడు, కాగా నేను ఆయనను ప్రేమించున్నాను. ఆయన నాకు చెవియొగ్గను, కావున నా జీవితకాలం అంతయు నేను ఆయనకు మొరపెట్టుతున్నట్టున్నాడు భక్తుడు. దేవుని బిడ్డలారా, నేడు మనం ప్రార్థించినప్పుడు ప్రతిఫలం ఇవ్వగల గొప్ప దేవుడు, మన ప్రార్థనకి జయ విజయాలు ఇవ్వగల గొప్ప దేవుడు, మన కన్నీటి బాష్పం తుడిచి మనకు విజయం ఇవ్వగల గొప్ప దేవుడే. మన యొక్క ప్రతి అక్కర్లు తీర్చి మనకు సమానార్థమైన ఆత్మకార్యములు జరిగించి ఆత్మాభిషేకం దయచేసి మనకి విజయవంతన ప్రతి కార్యములు జరిగించగల సర్వ నిర్మాణకుడు, పరిపాలకుడు, పరలోక రాజ్యదర్భు ఆదిదేవుడు ఆయనే. యెహోవా రెక్కల కింద మనం సురక్షితంగా ఉంటకు మనము ప్రియులారా సిద్ధపడాలి. ప్రభుకి తన శాశ్వతమైన కృపతో మనల్ని ఏలుచున్న గొప్ప దేవుడు. ఆయన కృప ద్వారా మనం నింపబడదాం. ఆయన కృపాక్షేమలు మనం పొందుదాం. ప్రభు యొక్క కృపతో మనం కొనసాగుదాం. ప్రభు మీకు నాకు తోడేయండిగాక. ప్రార్థన. మహాపరిశుద్ధుడు, మహోన్నతుడు, సర్వోన్నతుడు, కల్వరి శిలువదారువైన పరమ తండ్రి, ఈ ఉదయకాల సమయంలో నీ కుమారుడని యేసు నామములో ప్రార్థిస్తున్నాం. దేవా మా అక్కర్లు తీర్చగల దేవుడు, మాకు సమాధానం గల గొప్ప దేవుడు.
దేవా, నువ్వు ఎంతైనా నమ్మదగిన దేవుడు, నమ్ముకోదగిన గొప్ప సహాయకుడు అయినా కనుక నీ బిడ్డలైన మమ్మల్ని అందరినీ ఆదరించి, దీవించి, బలపరిచి, సంరక్షించి, పరిశుద్ధాత్మ గొప్ప మీ కార్యం జరిగించి, నీ కలవరి రుద్రాన్ని మా అందరి మీద కుమరించి మాకందరికీ జయమిమ్మని యేసుక్రీస్తు సర్వోన్నత నామములో ప్రార్థిస్తున్నాను పరమ తండ్రి. ఆమేన్, ఆమేన్, ఆమేన్. మే గాడ్ బ్లెస్ యూ.